జీవిత పర్యంతము మళ్ళీ పునర్జన్మ లాంటివై ఉంటాయి. అటువంటి వైదిక మర్యాదని కట్టబెట్టగలిగినటువంటి సంస్కారము ఏది ఉంటుందో ఆ సంస్కారములు ఉత్తరాయణ పుణ్యకాలమునందు చేస్తారు. అందుకే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే దేవతా ప్రతిష్ఠ. దేవతా ప్రతిష్ఠ చేస్తే ఉత్తరాయణ పుణ్యకాలం ఎక్కువ ప్రసిద్ధి. ఎందుకంటే అప్పుడు దేవతలు ఎక్కువ శక్తిని పొందుతారు చేసిన కార్యానికి. అలాగే ఉపనయనం. ఉపనయనం ఒక రోజు చేసుకుని రెండో రోజు గాయత్రి చేస్తే సరిపోయేది కాదు. ఊపిరున్నంత కాలం చెయ్యాలి. ఊపిరున్నంత కాలం చేయడానికి ఉపయుక్తమైనటువంటి సంస్కారము దేవతలకి పగటి కాలంలో చెయ్యాలి. అందుకని ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తారు. ఉపాసన లోపల నడిచేది, అది దక్షిణాయన పుణ్యకాలంలో నడుస్తుంది. అందుకే ఉపాసనా తిథులు దక్షిణాయన పుణ్యకాలంలో ఉంటాయి. సంస్కార ప్రయోజనమునకు సంబంధించినటువంటి తిథులు ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తాయి. ఋషి కాలమును విభాగం చేసి దక్షిణాయనము ఉత్తరాయణము అని రెండుగా విభాగం చేసి ఆ విభాగమునందు తిథులను నిర్ణయం చేసి ఏ తిథి ఎందు ఏ ప్రకాశం ఉంటుందో నిర్ణయం చేసి ఇలా చెయ్యండి అనడానికి కారణం అది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించినప్పుడు నదులు మొదలైనటువంటి వాటిలో పుణ్యస్నానములను ఆచరించి పితృదేవతల పేరు చెప్పి దాన ధర్మాది క్రియలను చేసి ఈశ్వర దర్శనం చేసుకుని ఉత్తరాయణ పుణ్యకాలాన్ని భగవత్ ప్రీతి కొరకు పితృదేవతల యొక్క ప్రీతి కొరకు వెచ్చించేటటువంటి తిథిగా ప్రారంభమవుతుంది. ఇందులో మీరు ఒక్క మాట ఆలోచించండి బాగా. మార్గశీర్షములోకి వచ్చాం. మార్గశీర్షం అంటే మార్గము యొక్క చివరికి వచ్చావు. ఒకటి బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. నేను మా ఇంటి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఆ చివరికి వచ్చాను, ఇంకొక 4 అడుగులు వేస్తే గుడి దగ్గరికి వచ్చేస్తున్నాను. అక్కడ దాకా వచ్చాను. కోటేశ్వరరావు గారు మీరు వస్తున్నప్పుడు దారిలో మీకు బాగా పెద్ద పెద్దవి ఏవి కనపడ్డాయి అన్నారు అనుకోండి, నేను చెప్పగలుగుతానా చెప్పలేనా? చెప్తాను. మార్గశీర్షమునకు వచ్చేసానంటే వెనకనున్నవి నాకు అవగతమయ్యాయని అర్థం. మార్గశీర్షమాసంలోకి దక్షిణాయనంలో ఉపాసన చేరిపోయింది అంటే ఒక విషయం అర్థమైంది అని గుర్తు. ఏమిటి ఆ విషయం అంటే భగవంతుని యొక్క రూపములు అనేకములుగా కనపడుతున్న భగవత్తత్వమునందు భేదము లేదు. తత్వతః ఒక్కడే ఈశ్వరుడు. ఒక్కడే అయిన ఈశ్వరుడు అనేక రూపములతో కనపడ్డాడు అని అర్థమైంది. అందుకే ఇది అర్థం అవ్వడానికి విఘ్నం రాకుండా భాద్రపద మాసంలో విఘ్నేశ్వర చతుర్థి, గురు పౌర్ణిమ, ఆశ్వీజ మాసంలో తమోగుణం పోగొట్టడానికి అమ్మవారికి సంబంధించినటువంటి శారదా నవరాత్రులు, కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరికి ఆరాధన? సాలగ్రామానికి. సాలగ్రామాన్ని దానం చేసి సాలగ్రామాన్ని ఆరాధన చేస్తారు. కార్తీక మాసం అంతా దీపంతో సంబంధం ఉంటుంది. దీపం పరంజ్యోతి, నపుంసకలింగం. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిరియక్ అమర నరాదిమూర్తియును కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక వెనుక నన్నియుతానకు విభుతలంతు అంటారు పోతన గారు. ఒకటే అయి అది స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఒక్కటై ఎక్కడ ఇక సూర్యచంద్రాదులు నక్షత్రములు కూడా ప్రకాశించవో అటువంటి పరబ్రహ్మము యొక్క పేరే భాష. భా అంటే కాంతి, అందుకే భాస్కర. కాంతితో కూడినటువంటి కరములు కిరణములు కలిగిన వాడు కాబట్టి భాస్కరుడు, ప్రభాకరుడు అటువంటి పేర్లు సూర్యుడికున్నాయి. హిమకరహ, చల్లని కిరణములు కలిగినటువంటి వాడు చంద్రుడు. కనుక మనకి సంప్రదాయంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే దక్షిణాయనంలో చేసేటటువంటి ఉపాసన పూర్తయ్యేటప్పటికీ మార్గశీర్షంలోకి వచ్చేటప్పటికి భగవత్తత్వమునందు భేదము లేదన్న భావన అవగతము కావాలి. ఆ తత్వం అవగతం కాకుండానే ఇంకా ముందుకెళ్ళాడు అనుకోండి అంటే సరిపోలేదు, ఉపాసన మళ్ళీ ప్రారంభం చెయ్యాలి అని గుర్తు. అందుకే చమత్కారం ఎక్కడుంటుంది అంటే అనేకమైనటువంటి రూపాలతో పూజ చేసుకుంటూ వెడతాడు. ఇప్పటి వరకు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాడు, భగవతిని ఆరాధిస్తాడు, శ్రావణ మాసంలో మహాలక్ష్మిని ఆరాధిస్తాడు, కార్తీక మాసం సాలగ్రామం ఆరాధిస్తాడు, శివుణ్ణి దామోదర స్వరూపంతో ఆరాధిస్తాడు, శ్రీ మహావిష్ణువుని
దామోదర స్వరూపంతో పరమశివుణ్ణి త్రయంబక స్వరూపంతో ఆరాధన చేస్తాడు. ఇన్ని రూపాలతో ఆరాధన చేశాడు. మార్గశీర్షం దగ్గరికి వచ్చేటప్పటికి నాకొక్క విషయం అర్థమైందంటాడు. ఏమిటి అర్థమైన విషయం? తత్వత ఈశ్వరుడు ఒక్కడు, కానీ అనేకముగా ఒక కారణానికి కనపడ్డాడు అంటాడు. ఇది ఈ ఈ ఏర్పడే జ్ఞానం ఎటువంటిది అంది శాస్త్రం. ఈ జ్ఞానం ఎటువంటిది అంటే, ఒక పూరిపాక ఉందనుకోండి, ఏదో చిన్న పూరిపాక వేసుకున్నాడు ఒక ఆయన, అందులో ఇంకేం లోపల గదులు ఉండవు, లోపల గడితే ఒకటే అంతే, ఓ చిన్న పాక. ఇప్పుడు ఆ పాక ఎంతకాలం ఉంటుంది? గట్టిగా గాలేసింది అనుకోండి ఎగిరిపోతుంది. పెద్దగా వానబడి నీళ్ళు వచ్చాయనుకోండి ఇంట్లోకి వచ్చేస్తాయి. చిన్న నిరుసు పడింది అనుకోండి దహించుకుపోతుంది. అది ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పడం సాధ్యమా? కుదరదు. ఒక పెంకుటిల్లు ఉందనుకోండి, ఎంతకాలం ఉంటుంది అని అడిగారు అనుకోండి, కొన్నాళ్ళకి దాని తాటిపట్టెలు పుచ్చిపోయి విరిగిపోతాయి, లేకపోతే పెంకులు విరిగిపోతాయి. పైన పూర్వం కోతులు తిరుగుతుండేవి, పెంకులన్నీ విరిగిపోతాయి. విరిగిపోతే ఆ పెంకులన్నీ తీసేయాలి, మళ్ళీ పెంకు మార్చారంటారు, మళ్ళీ పెంకు మార్చుకోవాలి. ఆ తాటి దూలాలన్నీ కొత్తవి వేసుకోవాలి. పెంకుటింట్లోకి తేళ్లు బాగా చేరుతాయి. అందుకని కొన్ని కాలముల యందు పెంకుటిల్లు నివాసయోగ్యం కాదు. కొన్ని కాలముల యందు చల్లగా ఉంటుంది. కొన్ని కాలాల్లో పెంకుల వేడిక పైనుంచి కింద పడతాయి తేళ్లు. ఆ పెంకుటిళ్లలో ఉండే వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది దాని గురించి. అందుకని పెంకుటిల్లు ప్రమాదకరం. అన్ని వేళలా ఉండడానికి సాధ్యం కాదు, అన్ని వేళలా పనికొస్తుందని చెప్పడం కుదరదు. అగ్ని ప్రమాదం నుంచి తప్పుకోలేదు. ఇక ఒక పెద్ద డాబా కట్టుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ డాబా ఎంతకాలం ఉంటుంది అని అడిగారు అనుకోండి, మిగిలిన వాటికన్నా ఖచ్చితంగా ఎక్కువ కాలం ఉంటుందా ఉండదా? ఉండి తీరుతుంది. ఉపాసనగా నడిస్తే డాబా ఇల్లు అవుతుంది. ఉపాసనగా నడవకుండా కేవలము బాహ్యమునందు క్రతువు దగ్గరే ఆగుతున్నాడు అనుకోండి, ఇంకా పండలేదు, లోపల జరగలేదనుకోండి, ఈశ్వరుడికి దగ్గరగా పూరిపాకలో ఉన్నవాడిలా ఉంటుంది. వీధిలో ఉన్నవాడి కన్నా పూరిపాకలో ఉన్నవాడు మంచివాడే. కొంత భోగం ఉంది, కొంత సౌకర్యం ఉంది, కానీ దాని శాశ్వతత్వాన్ని చెప్పడం చాలా కష్టం. అది పరమతాత్కాలికం మిగిలిన వాటితో పోలిస్తే. అలా మార్గశీర్షమునకు ఉపాసన చేత చేరిపోయిన వాడి యొక్క స్థితి వేరుగా ఉంటుంది. నేను ఆ స్థితి గురించి మాట్లాడబోతున్నాను. మార్గశీర్షమునందు తత్వత ఈశ్వరుడికి లోపల బాగా జరిగిపోయినవాడు, వాడు ఒక విషయాన్ని గ్రహిస్తాడు. తత్వమునందు ఈశ్వరునిలో భేదము లేదు, ఉన్నది బాహ్యమునందు అలా ఉండడం ఒక్కటే నేను తెలుసుకోవడానికి కారణమైంది. అలా ఉండకపోతే నాకు తెలిసి ఉండేది కాదు అంటాడు. నేను మీతో ఒక మాట చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. వీరందరెవరు అని అడిగారు అనుకోండి, మనుష్యులు. అందరూ మనుష్యులే, కానీ పేరు దగ్గరికి వచ్చేటప్పటికీ, లింగ వివక్ష దగ్గరికి వచ్చేటప్పటికీ, ఐశ్వర్యం దగ్గరికి వచ్చేటప్పటికీ, విద్య దగ్గరికి వచ్చేటప్పటికీ, వయస్సు దగ్గరికి వచ్చేటప్పటికీ, గృహంలోకి వెళ్ళేటప్పటికీ ఉండే అనుబంధం దగ్గరికి వచ్చేటప్పటికీ బహుభంగిమల మారిపోతుంది. అలా తత్వత ఈశ్వరుడు ఒక్కడే అన్న విషయాన్ని ఉపాసనాక్రమంలో తెలుసుకోవడం వేరు. అది తెలుసుకోవడానికి ముందు అనేకముగా కనపడి తర్వాత ఒకటిగా మారుతుంది. అందుకే ఓ చిత్రమైన మాట ఉంటుంది, మీరు పట్టుకున్నారో లేదో ఎప్పుడైనా. సర్వం విష్ణుమయం జగత్ అనొక మాట. అసలు మార్గశిర మాసంలో ఈ ఒక్క మాట అర్థమైన వాడెవడో వాడే మార్గము యొక్క చివరికి చేరుకున్నవాడు. సర్వం విష్ణుమయం జగత్, ఇది అర్థమైంది నాకు అన్నాడు అనుకోండి ఎవరైనా, వాడు మార్గము యొక్క చివరికి చేరిపోయాడండి అని మీరు చెప్పేయచ్చు. ఏమిటో తెలుసా? సర్వం విష్ణుమయం జగత్, ఇది చివరి కదూ చెప్పవలసింది, మొదట చెప్తే అసందర్భం కాదు. అందుకని నేను ఎందుకు సర్వం విష్ణుమయం జగత్తో చివరికి చెప్తాను. మనం శివ కేశవ ఈ 2, బ్రహ్మ 3, ఈ 3 రూపాలని ప్రధానంగా మాట్లాడతాం. ఉన్న ఒకే ఒక తత్వము, ఒకే ఒక్క పరబ్రహ్మము 3గా వ్యవహరిస్తుంటుంది. ఒకటి సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ, ఒకటి స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు, 3వ వాడు లయకర్త అయినటువంటి పరమశివుడు.
ఇందులో చమత్కారం ఏమిటంటే బ్రహ్మగారికి సంబంధించి ఎవరికీ ఏ గొడవ ఉండదు. బ్రహ్మగారిని పూజ చెయ్యాలా అంటే చెయ్యాలనేవాడు చెయ్యొద్దనేవాడు ఉండడు. ఎందుకంటే అందరూ చెయ్యొద్దనే తీర్మానం చేసేసారు. ఏదో మీరు శైవ సంబంధమైనటువంటి వాంగ్మయాన్ని పరిశీలనం చేశారనుకోండి, పరమశివుడు జ్యోతిర్లింగంగా వచ్చినప్పుడు ఏదో పైకి వెళ్ళి అబద్ధం ఆడాడు, అందుకని బ్రహ్మగారికి పూజ లేదు, శైవులు తీర్పు చెప్పేశారు. విష్ణు సంబంధంగా తీర్పు చెప్పవలసి వచ్చిందనుకోండి, ఏదో భృగువు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు, అందరిలో సత్వగుణం ఉన్నవాడెవరని, బ్రహ్మగారు పలకరించలేదు, భృగువుకి కోపం వచ్చింది, నీకు పూజ లేదని శపించేశాడు, వైష్ణవం తేల్చేసింది. కాబట్టి ఇక గొడవ ఎక్కడుంది? శైవ కథల్లోనూ తేల్చేశారు, వైష్ణవ కథల్లోనూ తేల్చేశారు. ఉభయులు బ్రహ్మగారికి పూజ లేదన్నారు, పక్కన పెట్టేశారు. అసలు తత్వత ఇంకో పెద్ద రహస్యం ఉంది. ఆయన సృష్టికర్త, ఆయన ఏం చేస్తాడు? శరీరం ఇస్తాడు, ఇచ్చేశాడుగా. ఇప్పుడు దీంతో ఏం చెయ్యాలన్నది నిర్ణయం చేయవలసిన వాళ్ళు ఇద్దరు, ఒకడు విష్ణువు, ఇంకొకడు శివుడు. అందుకని బ్రహ్మగారిని పక్కన పెట్టారు కాసేపు. అవసరం కదండి ప్రధానం. అందుకని త్రిమూర్తుల యందు గుణములను తీసుకొచ్చారు. గుణములు ఈశ్వరుడికి ఏమిటాయా? ఈశ్వరుడికి కూడా గుణాలు ఉంటాయా అంటే అసలు ఈశ్వరుడు లేకపోతే గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మంచి అయినా చెడైనా ఏదైనా అక్కడి నుంచే రావాలి. అందుకని సత్వరజస్తమో గుణముల యందు రజోగుణము చతుర్ముఖ బ్రహ్మగారిది. అంటే సత్వము అంటే అన్నిటికన్నా కావలసినటువంటిది. అది తెలుపు చేత సంకేతింపబడుతుంది. ప్రశాంతంగా ఉంటాడు, ఏమీ ఉద్వేగంతో ఉండడు, ఇంకోళ్ళని శాంతిగా ఉంచుతాడు. దాన్ని సత్వగుణం అంటారు. కోరికతో ఉంటే రజోగుణం అంటారు. అది పసుపు ఎరుపుల యొక్క మిళితమైన రంగుతో ఉంటుంది. ఎరుపు అంటే చిక్కటి ఎరుపు కాదు. గుణములలో రజోగుణం పసుపు ఎరుపు కలిసినటువంటి ఎరుపుతో ఉంటుంది. తమోగుణం నలుపు, గొడవే లేదు. తమోగుణం చీకటి, నిద్ర, అలసత్వం, కదలకపోవడం, ఇవన్నీ. ఇప్పుడు ఇందులో రజోగుణం బ్రహ్మగారిది సృష్టి కాబట్టి గొడవలు తీసేశారు. ఇక మిగిలినవి సత్వగుణం, తమోగుణం. సత్వగుణం తెల్లగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, ఇతరులను ప్రశాంతంగా ఉంచుతుంది. సత్వగుణం శ్రీ మహావిష్ణువు. ఇక మిగిలిపోయిన మూడో గుణం తమోగుణం. తమోగుణం పరమశివుడు. ఇక్కడికి వచ్చేటప్పటికే ఇబ్బందులన్నీ వస్తాయి ఉపాసనలు. ఇది నేను చెప్పలేదు, పోతన గారు చెప్పారు. మాయ చేత ఎరుకమాలిన వారు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు, ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున వివిధమూర్తులుయును నీవేయండ్రు అన్నాడు ఆయన. మాయ ఉన్నంతసేపు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి అంటాడు. మాయ పోగానే కాదు ఉన్నదొక్కటే, సర్వం విష్ణుమయం జగత్ అంటాడు. ఎలా? సత్వగుణం శ్రీ మహావిష్ణువుది, వచ్చిన గొడవేం లేదు. తమోగుణం పరమశివుడిది, అంతకన్నా గొడవ లేదు. కానీ వచ్చిన ఇబ్బంది అంతా ఎందుకు ప్రారంభమవుతుందో తెలుసా? సత్వగుణ ప్రధానుడు విష్ణువు కనుక విష్ణువునే ఆరాధన చెయ్యాలి, తమోగుణ ప్రధానుడు కనుక శివుణ్ణి ఆరాధన చెయ్యకూడదు. కొంతమంది సిద్ధాంతం చేశారు. కొంతమంది అన్నారు అసలు సత్వగుణం ఉండడమే ప్రమాదం. ఎందుకని? సత్వగుణం అంటే ఏమిటి? రక్షించడం. రక్షించడం అంటే ఏమిటి? శరీరంతో ఉంచడం. ఈ శరీరంతో ఉంచితే ఏమవుతుంది? సంసారంలో పడతాడు, సంసారంలో పడితే మళ్ళీ పుడతాడు. తమోగుణం అంటే ఏమిటి? నిద్ర. నిద్ర అంటే ఏమిటి? అన్నిటి పట్ల విముఖత. అన్నిటి పట్ల విముఖతతో ఉంటే లోపల ఒక్కడే ఉండి వైరాగ్య సుఖంతో ఉండి జ్ఞానప్రదాత అయిన పరమశివుడి వలన జ్ఞానాన్ని పొంది మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందుతాడు. కాబట్టి తమోగుణమే ప్రధానం, సత్వగుణం కాదన్నారు. అక్కడికి వచ్చేటప్పటికి పెద్ద ఇబ్బంది ఏమైపోయిందంటే, విష్ణువుని పూజిస్తున్నారా శివుని పూజిస్తున్నారా, దేని వలన పరబ్రహ్మమని చెప్పి ఈశ్వరుని యందు చేరిపోవుట అన్నది సాధ్యమవుతుంది అన్నది ఉపాసన యందు ఒక పెద్ద అయోమయం. పైకి చెప్పరు కానీ అలా అంటే బాగుండదని ప్రతివాడికి లోపల ఇదో అనుమానం తొలిచేస్తుంటుంది. అసలు ఎవరిని ఎక్కువ పూజించాలి, ఎవరు ప్రధానులు అని అనుమానం. నేను మీతో ఒక మాట చెప్తాను వినండి. ఇది నేను విమర్శ చేయడానికి చెప్తున్నానని మీరు అనుకోకూడదు, తత్వం తెలుసుకోవడానికి చెప్తున్నాను. సత్వము అన్నది తెలుపు గుణం చేత సంకేతింపబడుతుంది అన్నాను. తెల్లగా ఉండేవాడెవరు? పరమశివుడు. తమోగుణం దేని చేత సంకేతింపబడుతుంది? నలుపు చేత సంకేతింపబడుతుంది. నల్లగా ఉండేవాడెవరు? శ్రీ మహావిష్ణువు. తమోగుణం ఉన్నవాడు నిద్రపోతాడు. 4 నెలలు నిద్రపోయేవాడెవరు? శ్రీ మహావిష్ణువు. భాద్రపద మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి నాడు నిద్రపోతే 4 నెలల తర్వాత ఆయన నిద్రలేస్తుంటాడు. అందుకని నిద్రపోయేవాడెవరు?
శ్రీ మహావిష్ణువు నిద్రపోతారు. నిద్ర పోనివాడెవరు? శంకరుడు నిద్రపోతాడని ఎక్కడా లేదు. ఆయన ఎప్పుడూ నిద్ర మేలుకొని ఉంటాడు. పడుకోవడానికి ఓ మంచం ఉందనుకోండి, ఓ శయనం ఉందనుకోండి, దాన్ని ఎవరూ ముట్టుకోరు. పరమ పవిత్రమైన వస్తువుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టరు. శయనం ఉన్నవాడెవరు పడుకోవడానికి? శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద పడుకుంటాడు. శయనం లేనివాడెవరు? పరమశివుడు. ఆయనకి పడుకోవడానికి పడక అని ప్రత్యేకంగా ఏం లేవు. కాబట్టి అసలు పడకే లేనివాడు పరమశివుడు. అసలు అన్నీ తెల్లటివే వాడేవాడెవడు? పరమశివుడు. మల్లెపూల దండ ఉంటుంది. ఆయన సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని మల్లెపూల దండ వేసుకునేటటువంటి వాడు శివుడు. విభూతి పెట్టుకునేవాడు శివుడు. తెల్లటి కైలాసంలో ఉండేవాడు శివుడు. తెల్లటి నందినెక్కేవాడు శివుడు. తెల్లగా ఉండేవాడు శివుడు. తెల్లటి బట్ట కట్టేవాడు శివుడు. ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. తెల్లగా ఉండేవాడు శంకరుడు. నల్లటివన్నీ వాడుకునేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. పైగా అదే పనిగా చంపడానికి అవతారాలు తీసుకునేవాడు శ్రీ మహావిష్ణువు. చంపుతానని అనకుండా ఎప్పుడూ పద్మాసనం వేసి కూర్చునేవాడు పరమశివుడు. మరి ఇప్పుడు సత్వగుణం విష్ణువుకి, తమోగుణం శంకరుడికి ఎలా అన్వయమయ్యాయి? శ్రీ మహావిష్ణువు సత్వగుణ ప్రధానుడు, పరమశివుడు తమోగుణ ప్రధానుడు అని చెప్పాలి అంటే ఎవరి యందు ఏ ఉన్నాయో చూస్తే విష్ణువు యందు సత్వగుణం ఎక్కడుంది? పరమశివుని యందు తమోగుణం ఎక్కడుంది? తమోగుణ సంబంధం శంకరుడికి లేదు, సత్వగుణ సంబంధం విష్ణువుకి లేదు. లేనప్పుడు విష్ణువు సత్వగుణ ప్రధానుడు ఎలా అయ్యాడు? పరమశివుడు తమోగుణ ప్రధానుడు ఎలా అయ్యాడు? నేను ఇలా చెప్తే మీరు ఆశ్చర్యకరంగా నా వంక ముఖం పెట్టి చూస్తారు. అయ్యయ్యో, నువ్వే కదయా రామాయణం చెప్పావు, నువ్వే కదయా భాగవతం చెప్పావు, నువ్వే కదా తెల్లవారు లేస్తే విష్ణు కథలు వినాలంటుంటావు, మరి ఇదేమిటి నువ్వు ఇవాళ ఈ విపరీత ప్రసంగం మొదలెట్టావు అనుకుంటారు. కాదు, నేను తత్వం విచారం చేయమని చెప్తున్నా, మార్గశీర్షకు వెడుతున్నామని చెప్తున్నా. నేను మీతో ఏం చెప్పా? మొట్టమొదటి లక్షణం విష్ణువు నల్లగా ఉంటారు అని చెప్పాను. నల్లగా ఉన్నవాడు తమోగుణానికి సంకేతం, సత్వగుణ ప్రధానుడు కాడు కదా అన్నాను. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. విష్ణువు నల్లగా ఎందుకు ఉంటారో తెలుసా? నల్లగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే శాశ్వతత్వమునకు ప్రతీక. ఏదైనా ఒక వస్తువు పైకి ఎంత అందంగానైనా కనిపించవచ్చు. అందంగా కనపడిన వస్తువు చిట్ట చివరికి ఏమైపోవాలి? కాలిపోవాలి. కాలిపోతేనే బూడిదైపోతుంది. కాలిపోయిందనుకోండి, బూడిదైపోవడానికి ముందు ఉన్నటువంటి రూపం కాలిపోయినది బొగ్గు, నల్లగా అయిపోతుంది. అంటే ఇప్పుడు నలుపు దేనికి గుర్తు? శాశ్వతత్వానికి గుర్తు. ఇక నల్లగా బొగ్గు అయిపోయింది, ఇంకేమవుతుంది? ఇంకేం అవడానికి లేదు. కాబట్టి అన్నీ కాలిపోతే నల్లగా బొగ్గు అయిపోతాయి. అంటే ఇప్పుడు విష్ణువు దేనికి సంకేతం? శాశ్వతత్వానికి సంకేతం. ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడు కాదాయన. ఆయన అన్ని కాలముల యందు ఉండేవాడు, పరబ్రహ్మస్వరూపము. కాబట్టి విష్ణువు యొక్క నలుపు తమో గుణానికి చెందినది కాదు, సత్వగుణమే. అన్ని వేళలా ఉంటాడు. పైగా నలుపు అంటే ఏదో బొగ్గు నలుపులో, కాలిపోయిన వస్తువు యొక్క నలుపులో ఉండడాయన. ఆయన నలుపులో కాంతి ఉంటుంది, చల్లతనం ఉంటుంది. నల్ల కలువ ఎలా ఉంటుందో, నీరు పట్టిన నల్ల మబ్బెలా ఉంటుందో అలా ఉంటాడు. ఆయన యందు అనుగ్రహం ఉంటుంది, విశేషమైనటువంటి ప్రేమ, రక్షించగలిగినటువంటి దాక్షిణ్యం ఉంటుంది, అటువంటి రక్షణ శక్తి ఉంటుంది. అది ఉన్న కారణం చేత అందుకే జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు అంటారు. జలధర దేహు అంటే జలమును ధరించినది మేఘము, మేఘము వంటి దేహం ఉన్నవాడు. ఆయన నలుపు కారు నలుపు కాదు, మబ్బు లాంటి రంగులో ఉంటాడు. అంటే మబ్బు చేసిన ఉపకారం లోకంలో ఎవరు చేయరు. ఎవరైనా ఉపకారం చెయ్యాలి అంటే ప్రార్థన చెయ్యాలి. అయ్యా మీరు నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి అని అడగాలి. ఒకవేళ మీకు ఉపకారం చేసి పెట్టారనుకోండి, మీరు కృతజ్ఞత చెప్పాలి. మీరు కృతజ్ఞత అసలు చెప్దామంటే కనపడకుండా వెళ్ళిపోవడం అన్నది ఉండదు. వాడు కనపడతాడు మళ్ళీ. ఒక్క మేఘానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా?
ఉప్పు నీటి సముద్రంలోకి వెళ్ళి నీళ్లు తాగుతుంది. చల్లటి తీయటి నీటిగా మార్చుకుంటుంది. ఆధారము లేని ఆకాశంలో ప్రయాణం చేస్తుంది. ఏదో ఒక రాత్రి వేళ అందరూ తాపంతో అయ్యో నీళ్లు దొరకట్లేదని బాధపడుతూ పడుకుంటే ఒకరు అడిగారా అడగలేదా అని చూడకుండా వర్షించేస్తుంది. వర్షించేసి తనకున్నదంతా ఇచ్చేసి దూది పింజైపోతుంది. దూది పింజైపోయి వడివడిగా వెళ్ళిపోతుంది. బరువుతో వచ్చినప్పుడు మెల్లగా వస్తుంది. అన్నీ ఇచ్చేశాక తెల్లటి దూది పింజలా వేగంగా వెళ్ళిపోతుంది మబ్బు. అది విష్ణువు యొక్క తత్వము. ఆయన మేఘము ఎలా వర్షిస్తుందో మళ్ళీ తిరిగి ఇది కావాలని కూడా ఏం అడగదు. తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేస్తే వెలవెలబోతుంది. ఇంక తెల్లగా అయిపోయి దూది పింజలు అయిపోయి వెళ్ళిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.